ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2006 నుంచి 2026 వరకు దాదాపుగా 2 దశాబ్దాల పాటు అమెరికాలో వైద్య వృత్తిని చేపట్టి మరలా భారతదేశానికి వచ్చి ఇక్కడ వైద్య రంగానికి ఏదైనా తమ వంతు సహకారం అందిద్దామని కృతనిశ్చయంతో ఉన్నారు మన ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందినటువంటి డాక్టర్ అనిల్ ప్రసాద్ సోదనగుంట. వారు భారతదేశంలోనే వైద్య విద్యను అభ్యసించడం జరిగింది. కాబట్టి వారికి ఇక్కడ భారతదేశంలో అటు అమెరికాలో ఈ వైద్య వృత్తికి, వైద్య రంగానికి లేదా వైద్యులకు సంబంధించి లేదా రోగులకు సంబంధించినటువంటి సవాళ్లు కావచ్చు, లేదటువంటి ఈ రంగంలో గల ఆపర్చునిటీస్ కావచ్చు, వీటి గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. ఈరోజు ఈ అంశం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సార్, ముందుగా మా ప్రేక్షకుల కోసం వైద్య వృత్తికి సంబంధించి అమెరికాలో వైద్య వృత్తి ఎలా ఉంటుంది, మన దగ్గర ఎలా ఉంది, అదేవిధంగా వైద్య రంగంలో కావచ్చు లేదా వైద్య రంగంలో అవలంబించినటువంటి విధానాలు కావచ్చు, సో మన దేశంతో పోలిస్తే అక్కడ విధానాలు లేదా అక్కడ ఈ పద్ధతులు ఎలా ఉన్నాయి, దీని గురించి ముందుగా తెలియజేయగలరు సార్? నేను చదివింది ఇండియాలో. చదివిన తర్వాత ఇండియాలో నేను కొన్ని రోజులు అంటే నా యొక్క ఇంటర్న్షిప్ టైంలో కానివ్వండి, ఆ టైంలో నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేయటం కానివ్వండి, తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత మా కుటుంబ సభ్యురాలైనటువంటి మా యొక్క మామయ్య గారి కుటుంబం వాళ్ళంతా ఎప్పుడైనా సరే వైద్య సహాయం కావాలనుకున్నప్పుడు వాళ్ళని నేను మానిటర్ చేస్తూ వాళ్ళు ఇక్కడ కొన్ని హాస్పిటల్స్లో కానీ జాయిన్ అయినప్పుడు వాళ్ళు అందించేటటువంటి వైద్య విధానం కానివ్వండి, అప్పుడు ఆ డాక్టర్స్తో నేను మాట్లాడటం కానివ్వండి, వాళ్ళు ఇప్పేటువంటి ట్రీట్మెంట్ని నేను మానిటర్ చేయటం కానివ్వండి, ఇవన్నిటి దృష్ట్యా ఇండియాలో వైద్య విధానం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన నాకు ఉన్నది. అది నాకు తెలిసినది స్పష్టమైనటువంటి అవగాహన చెప్పలేను, కానీ నాకు తెలిసినంత వరకు అవగాహన కొంతవరకు నాకున్నది. అదేవిధంగా నేను అమెరికాలో కూడా ఇన్ని రోజులు పనిచేశాను కాబట్టి అమెరికాలో ఎలా ఉంటుంది అనేటటువంటి గురించి కూడా నాకు ఒక అవగాహన ఉంది. ఇంకో దానికి కూడా కారణం ఏంటంటే, నేను అమెరికాలో పనిచేసేటప్పుడు ఎప్పుడైనా సరే మళ్ళీ ఇండియాలో వెళ్ళి ఇండియాలో చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం నాకు మొట్టమొదటి నుంచి ఉన్నది. ఇది 20 ఏళ్ల క్రితం నుంచి ఉన్నది. అందువల్ల నేను ఎప్పుడు కూడా ఒకవైపు నేను అమెరికాలో పనిచేస్తున్నా కూడా ఇండియాలో అయితే ఎలా ఉంటుంది, ఇండియాలో అయితే దీన్ని ఎలా చేయాలి, ఇండియాలో ఎలా చేస్తే బాగుంటుంది, ఇండియాలో కూడా మనం సక్సెస్ కావాలంటే ఇండియాలో పరిస్థితులు ఏ రకంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గురించి నేను అప్పుడప్పుడు ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం క్లుప్తంగా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మెయిన్గా అండి, అమెరికాకి ఇండియాకి ఉన్నటువంటి తేడా ఎక్కడొస్తుందంటే, డాక్టర్ కావాలి అనేటువంటి విత్తనం మనసులో పడేటటువంటి విషయంలోనే చాలా తేడా ఉంది. అంటే ఇండియాలో డాక్టర్ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఎందుకు చూస్తారంటే, డాక్టర్కు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి గుర్తింపు, తర్వాత ఆ వెనుక ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి లాభాలు, తర్వాత మూడోది సేవాభావం. ఈ మూడు ప్రతి వాళ్ళని డాక్టర్లను, ఎక్కువ మందిని డాక్టర్లను కావాలి అనేటువంటి విషయానికి ప్రోత్సహించేటటువంటి విషయాలు ఈ మూడు. కానీ అమెరికాలో ఈ విషయాన్ని కనుక చూస్తే పేరు కోసం ఎవరు అమెరికాలో ప్రయత్నించడం అనేది ఎక్కువ జరగదు. అదేవిధంగా ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కోసం చూస్తారు తప్పితే వాళ్ళు ఎవరు కూడా అమెరికాలో పేరు ప్రఖ్యాతుల కోసం, మెయిన్గా డబ్బు సంపాదించడం కోసం అమెరికాలో డాక్టర్ కావటానికి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ప్రధానంగా ఉండవు. వాళ్ళ జీవితంలో ఏది చేయాలి, మనం ఏది చేస్తే సక్సెస్ అవుతాము అనేటువంటి విషయం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి వేరు వేరు విషయాలు పరిచయం చేయబడతాయి. డాక్టర్గా అయితే ఎలా ఉంటుంది, ఒక ఇంజనీరింగ్ అయితే ఎలా ఉంటుంది, ఒక టీచర్ అయితే ఎలా ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది, అంటే వివిధ రంగాల గురించి వాళ్ళు హై స్కూల్ స్థానంలోనే ఉన్నప్పుడు పరిచయం చేయబడతాయి. ఆ యొక్క పరిచయం చేయబడినటువంటి విషయాలు అన్నిటినీ క్రోడీకరించుకున్న తర్వాత వాళ్ళు నేను ఈ వృత్తిలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయించడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇండియాలో అలా కాదు. చిన్నప్పటి నుంచే టీచర్స్ ప్రభావం వల్ల కానీ, పేరెంట్స్ ప్రభావం వల్ల కానీ, తర్వాత ఈ యొక్క వృత్తులు సంఘంలో ఏర్పడుతున్నటువంటి ప్రభావాలు కానీ ఈ రకంగా చేసినందువల్ల వీటి ప్రభావం వల్ల డాక్టర్ కావటం జరుగుతుంది. అందువల్ల మొట్టమొదట్లోనే అటువంటి ఆ భేదాన్ని నేను చవిచూడటం జరిగింది. ఆ రకంగా వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అయిన తర్వాత
ఇక్కడ డాక్టర్స్ కావడానికి చాలామంది గవర్నమెంట్ కాలేజెస్లో డాక్టర్స్ అవుతారు. తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో మనకు చాలా ఉన్నాయి. అంటే డొనేషన్ కట్టి జాయిన్ కావడం. ఆ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ సరిపోదు కదా, కాబట్టి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలంటే మనకి కొన్ని ఈ రోజుల్లో అయితే కొన్ని కోర్స్ ఆఫ్ రూపీస్ డొనేషన్ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలా డాక్టర్ కావడానికి ఒక పెట్టుబడి లేకపోతే ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ కాలేరు అనేటువంటి పరిస్థితి ఇండియాలో ఉంది. కానీ అమెరికాలో చూసుకుంటే అటువంటి పరిస్థితి మనకు ఎక్కడా కనిపించదు. అంటే డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్ అయ్యేటువంటి విషయం అనుమానం కనిపించదు. అంటే అక్కడ కూడా జనరల్ మెడిసిన్ అంటే ఎండీ చేయాలంటే ఎంబీబీఎస్ చేయాలంటే మాత్రం ఫీజెస్ ఉంటాయి. కానీ గవర్నమెంట్ కంప్లీట్గా లోన్ ఇస్తుంది. కంప్లీట్గా లోన్ వచ్చి చాలా మినిమల్ ఇంట్రెస్ట్తో నీ జీవితాంతం పే చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే కొన్ని తర్వాత డాక్టర్ అయిపోయిన తర్వాత కొన్ని జాబ్స్ అయితే మీకు లోన్ మొత్తం మేమే పే చేసేస్తాము, ఆన్ ద ఫస్ట్ డే మీరు మా దగ్గర ఒక 5 years వర్క్ చేస్తే చాలు అని చెప్పి చేస్తే, ఇప్పుడు మా అమ్మాయి అలానే, ఆమె వాజ్ డాక్టర్. ఆమె ఒక హాస్పిటల్కి అప్లై చేయగానే వాళ్ళు ఇమీడియట్గా జాబ్ ఇచ్చేసేసి మీ లోన్ మొత్తం మేమే పే చేస్తాము, మా దగ్గర 5 years వర్క్ చేస్తే చాలు అని చెప్పి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇండియాలో అటువంటి పరిస్థితులు కనిపించవు. కొన్ని కోట్ల రూపాయలు ముందుగానే పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించి డాక్టర్ అవుతారో ఆ యొక్క డాక్టర్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం ఇంత ఖర్చు పెట్టి బయటకు వచ్చాము కాబట్టి మనం ఏదో రకంగా దీన్ని మామూలు వడ్డీ ఆ బ్యాంకులో ఇచ్చినటువంటి వడ్డీ వేసుకున్న కూడా ఈ రోజుల్లో దాదాపు more than ₹1 ఇలా ఉంటుంది. కాబట్టి కనీసం వాటితో సహా మళ్ళీ మనం దాన్ని ఎలా పొందాలి అనేటువంటి దృక్పథం మన ఇండియన్ డాక్టర్స్లో ఉంటుంది. ఎందుకంటే తప్పు కాదు అది, ఎందుకంటే న్యాచురల్, ఎందుకంటే చాలా ఖర్చు పెట్టారు, వాళ్ళ జీవితాన్ని వెచ్చించారు పెట్టారు కాబట్టి వస్తుంది. కానీ అమెరికాలో అలా కాదు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కొంచెం ఖర్చు అయినా కూడా ఒక్కసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా మీకు స్టైఫండ్ రూపంలో రెగ్యులర్గా వాళ్ళు పే చేస్తారు తప్పితే మీరు $1 కూడా పే చేసేసేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ కొనుక్కోవడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు ఒక వాళ్ళకి. కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ కంప్లీట్ చేసేసి వాళ్ళు వైద్య రంగంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. అది మెయిన్ డిఫరెన్స్. కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంత పెట్టుబడి పెట్టారు కాబట్టి ఆ పెట్టుబడిని మనం ఎలా మళ్ళీ తిరిగి తీసుకోవాలి అనేటువంటి ఒక మానసిక దృక్పథంతో డాక్టర్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ దృక్పథం అలా మారుతుంది. అమెరికాలో ఆ దృక్పథం అనేది ఉండదు. ఎప్పుడైతే మనసులో ఆ దృక్పథం ఏర్పడిందో, మనం సంపాదించాలి అనేటువంటి దృక్పథం ఏర్పడటం అనేది వీళ్ళ చేతుల్లో ఉంది. కానీ అది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేటటువంటిది వాళ్ళ చేతుల్లో ఉండదు. అది ముందు పోతుంది. ముందు ₹10 వస్తాయి, ₹100 వస్తాయి, 100,000 అవుతుంది, 1,000 లక్ష అవుతుంది, 1,00,000 కోట్లు అవుతుంది. ఇక దానికి ఒక అంతు అనేది లేకుండా అది ఒక ఎండమావిలాగా అక్కడ వెళ్తే చాలు, అక్కడికి వెళ్తే చాలు, అక్కడికి వెళ్తున్న జీవితంలో సంపాదన అనేది, ఒక తృప్తి అనేది మనుషులకి ఒక ఎండమావిగా మారుతుంది. అలా డాక్టర్లని ఆ యొక్క డబ్బుల వేటలో ముందుకు తీసుకెళ్ళేటట్టు అది వారి తప్పు కాదు, వారి యొక్క మానసిక పరిస్థితులు అలా చేయడం అనేది సూచిస్తాయి. కానీ యూఎస్లో అలా కాదు. యూఎస్లో ఎలా ఉంటుందంటే వర్క్కి లైఫ్కి బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ డాక్టర్ వృత్తి ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి కనీసం సంవత్సరానికి ఒక 2 months 3 months వెకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వర్క్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెంట్. వర్క్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ పిల్లలు కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి 5 days వర్క్ చేస్తారు ప్రతి డాక్టర్ కూడా. 2 days తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లోనూ రెస్ట్ తీసుకోవడానికి డాక్టర్స్కి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పేషెంట్ లోడ్ ప్రకారము అటువంటి విశ్రాంతికి తగినటువంటి సమయం లేని పరిస్థితుల్లో ఇక్కడ ఇండియాలో డాక్టర్లను చూస్తుంటాం. నేను ఇదివరకు ఒకప్పుడు ఒక డాక్టర్ని కలిసాను, డాక్టర్ శ్రీమణి గారు. ఆయన ఇలానే రాత్రి సండే కూడా దాదాపు మధ్యాహ్నం 2 గంటల దాకా ప్రాక్టీస్ చేసి 2 గంటలకు ఇంటికి వస్తే, డాక్టర్ గారు మీరు ఏంటి 7 గంటలు 7 రోజులు ఎట్లా చేయగలుగుతున్నారు అని చెప్పి అడిగితే ఆయన నాకు ఒక చక్కటి స్పిరిచువల్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. అనిల్, ఐ రిలాక్స్ ఇన్ మై వర్క్ అని చెప్పానంటారు. అటువంటి దృక్పథంతో డాక్టర్ కనుక పనిచేయగలిగితే వృత్తే ఒక విలాసవంతమైనటువంటి ఒక వెకేషన్గా తయారు చేసుకోగలిగితే మనిషి జీవితాంతం హాయిగా వృత్తి చేయగలుగుతాడు. కానీ చాలామంది డాక్టర్లకు కూడా
వాళ్ళ మనసు మాత్రం నాకు విశ్రాంతి దొరికితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతమైనటువంటి పేషెంట్ లోడ్స్ రీత్యా, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతల రీత్యా ఇంత హాస్పిటల్స్కి ఇంత పెట్టుబడి పెట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టిన తర్వాత ఈ తెచ్చినటువంటి దాన్ని ఎలా తెచ్చాలి, ఎలా చేయాలి అనేటువంటి ఆ మానసికమైనటువంటి ఒత్తిడి తోటి వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితులు ఈ డాక్టర్లకు ఉండటం వల్ల వాళ్ళు కంప్లీట్గా చేసేటటువంటి వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేసేటువంటి పరిస్థితులు కొద్దో గొప్ప వాళ్ళకి తగ్గుతున్నాయి అని చెప్పి నేను వీళ్ళని పరిశీలించడం వల్ల గమనిస్తున్నాను. అదే అమెరికాలో డాక్టర్లను కనుక చూస్తే మాకు స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే మేము ఎంతమంది చేసేటప్పుడు ఎంతమందిని పేషెంట్స్ని చూడాలి అని చెప్పి మేము రాబోయే ముందే కంప్లీట్గా పేషెంట్ యొక్క లిస్టు కంప్లీట్గా మా యొక్క మెడికల్ అసిస్టెంట్ రెడీ చేసేస్తుంది. డాక్టర్ ఈరోజు 15 పేషెంట్స్ రెడీ చేశాము. కాబట్టి ఆ యొక్క పేషెంట్స్ రాబోయే ముందు మా దగ్గర కంప్లీట్ చార్ట్ ఉంటుంది పేషెంట్స్ది. కాబట్టి ఒక హాస్పిటల్కి రాగానే కొంచెం కంప్లీట్గా పేషెంట్ యొక్క చార్ట్ మొత్తం కూడా గోతులు చేసేసి పేషెంట్ రాకముందే ఆ పేషెంట్ల గురించి కావాల్సినటువంటి సర్వ సమాచారం మా దగ్గర ఉంటుంది. ఒకసారి మొత్తం వాళ్ళని గురించి డీటెయిల్గా చేసిన తర్వాత పేషెంట్లు రూమ్లోకి వెళ్ళబోయే ముందే ఆ పేషెంట్ల గురించి ఏం మాట్లాడాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి అనేటువంటి విషయంతో మేము కంప్లీట్గా రెడీ అయిపోతాం. కానీ ఇక్కడ పేషెంట్ వచ్చేదాకా కూడా డాక్టర్ పేషెంట్ని గురించి మనం ఏమి చూడబోతున్నాము, పేషెంట్ ఏమి చెప్పబోతున్నాడు, పేషెంట్ని మనం ఎలా ట్రీట్ చేయబోతున్నాము అనేటువంటి విషయం పేషెంట్ని చూసేదాకా కూడా ఆ డాక్టర్కి ఆ పేషెంట్ గురించి తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు. అలా మేము పేషెంట్ని గురించి సమగ్రంగా స్టడీ చేసి పేషెంట్ని గురించి వీలైనంత సమయం, అంటే కనీసం అరగంటలు స్పెండ్ చేయలేం, కానీ కనీసం మినిమం 5-10 minutes 15 minutes పేషెంట్ గురించి మాట్లాడటానికి మాకు అవకాశం ఉంటుంది. అందువల్ల పేషెంట్స్లో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా నేను చూస్తుందంటే క్యాష్ అండ్ క్యారీ, అంటే రావడము, మనీ ఇవ్వటము, ఫీజు ఇవ్వటము, తీసుకోవటము ఇవ్వటం. అక్కడ మాకు మెయిన్గా ఏమవుతుందంటే అమెరికాలో ఇన్సూరెన్స్ బిల్లింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇన్సూరెన్స్ బిల్ చేస్తారు. అంటే ఇన్సూరెన్స్ బిల్ కూడా ఎలా ఉంటుందంటే నువ్వు పేషెంట్స్తో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. 15 minutes స్పెండ్ చేస్తే నీకు ఇంత అమౌంట్ పే చేస్తాము. లేదు కాంప్లికేటెడ్ ఇది కాబట్టి మీకు పేషెంట్లో 30 minutes స్పెండ్ చేస్తే మేము ఇంకా ఎక్కువ డబ్బులు పే చేస్తాము. ఒక్కొక్కసారి కొత్త పేషెంట్ కనుక వచ్చామండి 45 minutes కనుక పేషెంట్తో స్పెండ్ చేస్తే మేము ఇంకా ఎక్కువ డబ్బులు పే చేస్తాము అని ఒక ఇన్సెంటివ్ అనేది ఉంటుంది డాక్టర్స్కి. అంటే డాక్టర్ జస్టిఫై చేయాలి ఎందుకు. మళ్ళీ వెంటనే క్వశ్చన్ వేస్తారు, ఈ పేషెంట్స్ని 45 minutes స్పెండ్ చేసావు, ఎందుకు చేసావు, ఈ 45 minutesలో ఏం చేసావు, నీకు ఏ అవసరం వచ్చింది, ఈ పేషెంట్స్ని 15 నిమిషాల్లో ఎందుకు పంపించలేకపోయావు అని ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మళ్ళీ క్వశ్చన్స్ వేస్తే ఆ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానాలు చెప్పవలసినటువంటి బాధ్యత డాక్టర్ మీద కూడా ఉంటుంది. అంటే ఏంటంటే అక్కడ ఏంటంటే హక్కులతో పాటు బాధ్యతలు కూడా డాక్టర్లు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అది ఒక మానిటరింగ్ సిస్టమ్ అంటూ లేదు. ఒక పైవాళ్ళు ఒక డాక్టర్ యొక్క దీని మానిటరింగ్ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అనేది యూఎస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టము నువ్వు ఎవరి పేషెంట్ మీద ఎంత స్పెండ్ చేసావు ఏంటి అనేది కూడా, ఎంత టైం స్పెండ్ చేస్తావు ఏంటి అనే విషయం కూడా ఎవరికి మనం చెప్తారు. అందువల్ల ఏంటంటే ఎక్కువ పేషెంట్స్ని చూడటము అది అనేది ఇక్కడ తప్పనిసరిటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. అక్కడ ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళంగానే ఫస్ట్ డాక్టరు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ జరిగింది అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చింది, పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే ఇమ్మీడియట్గా ఆ పేషెంట్ని బ్రతికించి పక్కన పెట్టడం అనేది ఆ హాస్పిటల్ చేసేటటువంటి పని. అసలు నీకు ఇన్సూరెన్స్ ఉందా,
నీ దగ్గర ఎంత డబ్బులు పే చేస్తావు, ₹1,00,000 డిపాజిట్ చేయి, $1,00,000 డిపాజిట్ చేయి, తర్వాత చూస్తాము అని చెప్పి అనేటటువంటి ప్రసక్తి లేదు. ఎవరైనా సరే, అతను ఈవెన్ ఒక బజార్లో పడిపోయినటువంటి బెగ్గర్ అయినా సరే ఇమీడియట్గా 911 కాల్గా ఫోన్ చేసేస్తే వాడు ఇమీడియట్గా ఎక్కించుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. హాస్పిటల్లో పడంగానే ఫస్ట్ థింగ్, నీవు ఎన్ని $1,00,000 ఖర్చు అయినా సరే వాడిని అవసరమైతే స్టంట్ కాదు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా సరే పర్లేదు, ముందు టకా డాక్టర్లందరినీ పిలిపించేసేసి అతనికి చేయవలసింది చేసి అతన్ని బ్రతికించి అప్పుడు ఆలోచిస్తారు నీ ఇన్సూరెన్స్ ఏంటి, నువ్వు ఈ డబ్బులను ఎలా పే చేస్తావు, ఇది అప్పుడు పేషెంట్ ఎమ్మడబట్టడం అనేది జరుగుతుంది. కానీ ఇండియాలో నేను గమనిస్తుంది ఏంటంటే, ఎందుకంటే మా అత్తగారి విషయంలో కొన్నిసార్లు నేను చేశాను కాబట్టి, హాస్పిటల్కి వెళ్ళంగానే ఫస్ట్ చేసేది ఏంటంటే కొంత డబ్బు ముందుగా డిపాజిట్ చేయండి, తర్వాత మేము చూస్తామని చెప్పి. దానికి నేను కారణాలు తప్పులు నేను వెతకటం లేదు సార్, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. ఎందుకంటే అలా గనక ఫ్రీగా కనుక ప్రతి వాళ్ళని కనిపిస్తే ప్రతి వాళ్ళు వచ్చేసి ముందు వైద్యం చేయించుకొని తర్వాత ఆ మనీ విషయాల్లో కూడా మళ్ళీ వెనక దగ్గరటువంటి పరిస్థితులు తప్పనిసరిగా గమనిస్తాం. ఎందుకంటే అది మానవ స్వభావం అలాంటిది. పర్టికులర్గా భారతదేశంలో ఉండేటువంటి మనుషుల యొక్క స్వభావం కూడా అలానే కొంతమంది నేను గమనించడం జరిగింది. కాబట్టి వాళ్ళ తప్పు నేను పట్టడం లేదండి. కాబట్టి ఈ విషయంలో నేను అభిప్రాయాలను మాత్రం నేను వ్యక్తం చేయటం లేదు, కేవలం నా పరిశీలనను మాత్రం బయటపెడుతున్నాను తప్పితే నేను వారి తప్పు ఒప్పుల గురించి కానీ నా అభిప్రాయాల గురించి కానీ ఒక జడ్జిమెంట్గా మాత్రం నేను ఈ విషయాలనే చెప్పటం లేదు. ఉన్న విషయాలను నేను పరిశీలించినటువంటి వాడిగా మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఈ రకంగా డాక్టర్స్కి అక్కడ ఉండేటువంటి దీనికి ఇక్కడ ఉండేటువంటి దానికి ఆ డిఫరెన్స్ అనేది నేను గమనించానండి. అద్భుతం సార్. ముఖ్యంగా క్లియర్ కట్గా వైద్య వృత్తి అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అదేవిధంగా ఈ వైద్య వృత్తిలో ఈ వైద్యులు అవలంబిస్తున్న విధానాలు అక్కడ ఎలా ఉన్నాయి, ఆసుపత్రులు కావచ్చు వైద్యులు కావచ్చు అవలంబిస్తున్న విధానాలు అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి, చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఒక డాక్టర్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కోసం వైద్య వృత్తి చేపడితే ఆ డాక్టర్ దగ్గరకు వచ్చే రోగులు ఏ విధంగా లబ్ధి పొందుతారు, అదేవిధంగా ఒక డాక్టర్ గనక దీన్ని ఆర్థిక లాభాలని దృష్టిలో ఉంచుకొని, ఇది లేదంటే మీరు అన్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి రిటర్న్ తీసుకుంటారు అనే ఆ భావన ఉంటుంది, తప్పు లేదని కూడా మీరు అన్నారు. ఆ భావనతో ఉన్న డాక్టర్ దగ్గరికి రోగులు వెళ్తే వాళ్ళకి ఏ విధమైన ప్రయోజనం చేకూరుతుంది? ఇది ఎలా ఉంటుందంటే చాలా క్రిటికల్ క్వశ్చన్ అండ్ ఇట్ ఆల్సో క్రిటికల్ పాయింట్ క్వశ్చన్ ఫర్ పేషెంట్ అండ్ అది ఆల్సో కూడా డాక్టర్స్కి సంబంధించిన చాలా క్రిటికల్ క్వశ్చన్ అండి. అందుకని నేను ఎప్పుడు అంటాను, అమెరికాలో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో అంటారు అమెరికాలో ఏముంది, ఇండియాలో గ్రేట్ కదా, అమెరికాలో ఏముంది, ఇండియా మంచి గొప్ప దేశం కదా అని చెప్పి అంటుంటారు. అలానే కొంతమంది ఇండియాలో ఏముంది, అమెరికా గొప్ప దేశం కదా అని చెప్పి కొంతమంది అంటుంటారు. కానీ నేను వాళ్ళకి చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, అమెరికాలో కూడా గొప్పతనం ఉంది, ఇండియాలో కూడా గొప్పతనం ఉంది. అమెరికాలో చెడు ఉంది, ఇండియాలో కూడా చెడు ఉంది. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి చెడును వదిలేసి, ఇండియాలో ఉన్నటువంటి చెడును వదిలేసి, అమెరికాలో ఉన్నటువంటి మంచితనాన్ని, ఇండియాలో ఉన్నటువంటి మంచితనాన్ని రెండింటిని పట్టుకొని గనక ఒక డాక్టర్ గనక ముందుకు వెళ్ళగలిగితే ఒక అద్భుతమైనటువంటి డాక్టర్గా తయారు కావడానికి అవకాశం ఉంటుంది అని నా ఉద్దేశం. అంటే యూ టేక్ ద good from the best east, take the good from the west and combine both and practice and you would become the best. ఇది నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా ఈ విషయాల గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలు. అందుకని మనం ఇండియన్ డాక్టర్స్ మెయిన్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ద డాక్టర్ ఈస్ ద బెస్ట్ ప్రొఫెషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ 2 ప్రొఫెషన్స్ ఇన్ దిస్ వరల్డ్ అని మొట్టమొదటి నుంచి మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఎప్పుడు అనిల్ జీవితంలో 2 వృత్తులు చాలా గొప్పవి, ఒకటి టీచర్, 2 డాక్టర్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అవసరం ఉన్నటువంటి యొక్క వృత్తులు ఏంటంటే ఒకటి టీచర్. అందువల్లనే నేను కూడా డాక్టర్ని కావాలనుకున్నది. నేను డబ్బుల కోసం డాక్టర్ని కావాలనుకోలేదు. ఎందుకంటే డబ్బులు అంటే నేను 40 ఏళ్ల వయసులో డాక్టర్ని అయ్యానని చెప్పి మీకు చంద్రుడు చెప్పాను. కానీ 40 ఏళ్ల వయసులో నేను అమెరికాలో ఉన్నాను. నేను డబ్బులే కావాలనుకుంటే నేను ఏదో విధంగా ఈ కంప్యూటర్ జాబో ఏదో చేసి కమ్మే చెప్పేస్తాను. కానీ ఒక వృత్తి ఇష్టపడి నేను చేసిన డాక్టర్ని అయినటువంటి మాట. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్కటండి,
డాక్టర్ అనేటువంటి వాడు ఫస్ట్ థింగ్ ఏంటంటే సేవ అనేటటువంటి దృక్పథంతో తప్పనిసరిగా పనిచేసేటువంటి తప్పనిసరి బాధ్యత డాక్టర్కి ఉండి తీరాలి. దట్ ఇస్ మస్ట్. దానికి ఎక్స్క్యూజెస్ లేవండి. ఏమండి మేము అది పెట్టాము, డబ్బులు పెట్టాము, మేము పెట్టుబడి పెట్టాము, మాకు అది కావాలి ఇది కావాలి అనే ఎక్స్క్యూజెస్ అనేది దానిని ఎలా సమర్థించుకుంటావు, దాన్ని ఎలా పరిష్కరించుకుంటావు అనేటువంటి విషయం మాత్రం ఉన్నాయి. కానీ అది ప్రధానమైనటువంటి సమస్య కాకూడదు. మొట్టమొదటి డాక్టర్ వైద్యుడు అనగానే మనం యొక్క వేదాల్లో చెప్పారు, వైద్యో నారాయణ హరి అవును అని చెప్పారు. అంటే వైద్యుని ఒక దేవుడితో పోల్చారు. అంటే ఇంకోటి కూడా ఆలోచించండి. ఒక పర్టికులర్లీ పాపం నాకు ఇండియాలో ఉన్నటువంటి పేషెంట్స్ని చూస్తే, అమెరికాలో పేషెంట్స్ ఏంటంటే వాడు ముందుగానే అంతా గూగుల్ అంతా సెర్చ్ చేసేసి డాక్టర్ నాకు ఏమి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు అని చెప్పి వాడు మొత్తం ఒక దీన్ని తయారు చేసేసుకుని డాక్టర్ దగ్గర జేబులో పెట్టుకొని ఆ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్, నేను చెప్పినటువంటి గూగుల్ ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కరెక్టా కాదా అని చెప్పి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు అమెరికాలో ఉన్నాయి. కానీ ఇండియాలో అలా కాదు. అమాయకులు, ఏమీ తెలియనటువంటి రైతులు వచ్చేసేసి సార్ నాకు ఇది బాగాలేదు సార్ అని చెప్పి మన దగ్గరకు వచ్చి ఒక అమాయకుడిలాగా మన దగ్గరకు వస్తాం. ఒక అమాయకుడు, ఒక చిన్న బిడ్డ లాంటి అమాయకుడు అంటే ఒక చిన్న బిడ్డతో సమానం. అటువంటి ఏమీ తెలియనటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి సార్ నాకేం బాగలేదు సార్ చూడండి సార్ అని చెప్పినప్పుడు ఆ యొక్క డాక్టర్ హృదయం, ఒక బిడ్డని ఒక బిడ్డ తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నాకు బాగలేదు అంటే ఆ తల్లి ఏం చేస్తుందో అటువంటి హృదయం డాక్టర్ దగ్గర ఉండి తీరాలి. లేకపోతే వైద్యుడు వైద్య స్థానానికి సరైనటువంటి న్యాయం చేసినటువంటి వాడు కాదు అనేటువంటి నా ఉద్దేశం. వెరీ గుడ్. అయితే ఎలా అందరినీ ఇలా డాక్టర్ ఇలానే చూస్తూ ఉంటే ఇందాక తను చెప్పినటువంటి ఆ సమస్యల పరిష్కారం ఎలా? అందుకని నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే ప్రతి డాక్టర్ ఒక 10% ఆఫ్ ద పేషెంట్స్ని ఫ్రీగా, లేకపోతే కొంచెం టైం తీసుకొని కొంచెం ఇదిగా చేయండి. లేకపోతే 90% ఆఫ్ ద పేషెంట్స్ని మీరు మామూలుగా మీరు అంటే కొంతవరకు అలా కాకపోతే కొంచెం పెరుగుతూ పోతూ ఉంటే కొంచెం 20% లేకపోతే 80% ఆ రకంగా కనుక చేస్తూ పోతే కొంతమంది అలానే ప్రతి డాక్టర్ అలా చేసుకుంటూ పోతే సొసైటీలో చాలా ఎక్కువ మంది పేద ప్రజలు నిజంగా విధంగా ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇదివరకు మొన్న నేను శివకుమార్ గారితో మాట్లాడుతూ ఉంటే ఇండియాలో కూడా జనరల్గా కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరిగిందండి. ఇదివరకు ఇట్లాగా మరీ పూర్ పీపుల్ రోడ్ల మీద పుట్టి వాళ్ళు లేరు, పెరుగుతున్నారు. అది నేను గమనిస్తున్నాను. కాబట్టి డాక్టర్లు కూడా అంత కిందకి వెళ్ళిపోయి మరీ ఫ్రీగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా కనుక డాక్టర్లు కనుక గమనిస్తూ కనుక పోతే కొంతమందికి ఇటువంటి వాళ్ళకు కూడా ఇదవుతుంది. ఒక 10% ఆఫ్ ద పూర్ పీపుల్ని ఒక డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్తో చూద్దాం, ఒక 90% ఆఫ్ ద పీపుల్ని మామూలు ఫీ స్ట్రక్చర్తో చూద్దాం అని చెప్పి మనం కనుక పెట్టుకుంటే కొంతమంది కూడా వీళ్ళు పూర్ పీపుల్ కూడా ఇదవుతారు. మంచి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఫీ చేద్దాం అని చెప్పి. సపోజ్ ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. నాకు ఇక్కడ నేను ఫ్రీగా సేవ చేయాలి, నాకంటూ ఒక జీవితంలో ఒక రూపాయి ఈ దేశంలో నేను కొత్తగా సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను రాలేదు. నా సమయం మొత్తం ఈ వైద్య వృత్తికి, విద్యా వృత్తికి, ఆధ్యాత్మిక వృత్తికి అంకితం చేయాలని చెప్పి వచ్చాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఎవరైనా సరే ఒక డాక్టర్ కనుక వచ్చినప్పుడు కొంతమంది పేషెంట్స్ని సపోజ్ నేనేం చేస్తాను, ఒక ప్రైమరీ కేర్ డాక్టర్గా నేను కొంతమంది పేషెంట్స్ని చూసి ఒక సెట్టింగ్ లాగా ఏర్పాటు చేస్తాను. నేను చేసిన తర్వాత నాకు ఏదైనా ఒక పేషెంట్కి ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ కావాల్సి వచ్చింది చెప్తాను. అప్పుడు నేనేం చేస్తాను, మీరు ఏదైనా కొంతమంది డాక్టర్లను కలుస్తాయి, ఏమండి మీరు ప్రతి 100 ఓపెన్ హార్ట్ సర్జరీస్కి ఒక్క ఓపెన్ హార్ట్ సర్జరీ ఫ్రీగా చేయండి. ఆ ఫ్రీగా చేసేటటువంటి వ్యక్తి యొక్క ఆర్థిక స్తోమతలు అవన్నిటినీ కూడా మేము స్టడీ చేస్తాం. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ దగ్గర మేము స్టడీ చేస్తాం. ఇతను సరైనటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి అతను చెప్పి నేను అతను నిర్ణయించుకున్న తర్వాత ఆ డాక్టర్తో మాట్లాడిన తర్వాత అతను నిజంగా ఆర్థిక స్తోమత లేదు అన్నప్పుడు ఆ ప్రత్యేకంగా ఆ డాక్టర్ని అక్కడికి ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం పంపిస్తాం. ఈ రకంగా ఒక స్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేసిన వాళ్ళైతే ప్రతి ఒక్క స్పెషలిస్ట్ కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నేను నా వైద్య వృత్తికి న్యాయం చేశాను అనేటటువంటి దిశగా అనుకొని హాయిగా ప్రశాంతంగా తృప్తిగా అతను ఇంటికి వెళ్ళి
తన భార్య బిడ్డలతోటి ఎంతో హ్యాపీగా గడుపుతూ ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కనుక చేస్తే ఇండియాలో డాక్టర్స్ కూడా అమెరికాలో డాక్టర్స్ లాగా ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ తోటి ప్రశాంతంగా వైద్య వృత్తికి నేను న్యాయం చేశాను, వైద్యో నారాయణ అనేటువంటి పదానికి నేను కొంచెం గొప్ప అర్థం చేసుకొని ఆచరించాను అనేటువంటి ఒక సంతృప్తితోటి జీవితం సాగించడానికి అవకాశం ఉంటుందని చెప్పి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మీకు చెప్పడం జరుగుతుంది. అద్భుతం సార్, నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. ఈ అంశం గురించి నేను కూడా పరోక్షంగా వైద్య రంగానికి సంబంధించి నాకు కూడా 2 దశాబ్దాల అనుభవం ఉంది సార్. బట్ నేను వెతుకుతున్న ప్రశ్నలకు దాదాపుగా మీ నుంచి సమాధానాలు దొరుకుతున్నాయి సార్. ఈ వైద్య రంగంలో నైతికత గురించి ఈరోజు దీని గురించి ఎక్కువ జరిగింది సార్. దీని గురించి ఇద్దరు కోణంలో, వైద్యుని కోణంలో అదే రోగి కోణంలో మీరు చేస్తున్నటువంటి ఆలోచన కావచ్చు, అదేవిధంగా మీరు అందించిన సూచన ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ ఈ సూచన విద్యారంగంలో ఉంది సార్. కార్పొరేట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్స్లో 10 to 15% పేదవాళ్ళకి ఇవ్వాలని ఇది కూడా ఒక నామ్ కూడా ఉంది సార్. ఈ నియమాలతో సంబంధం లేకుండా మానవీయ కోణంలో ప్రతి ఒక్కరూ అవలంబించాలని సార్. మరొక అంశంతో మరో వారం కలుద్దాం సార్. అప్పటి వరకు ధన్యవాదాలు డాక్టర్ గారు. ధన్యవాదాలండి.